పొద్దున కొంతమంది ఐబీ విద్య ఇదని దేనికోసం అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరిగి మన విద్యార్థులు అంటే అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఈ ఐబీ విద్య అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలకు తెచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఐబీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఎందుచేత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇదే క్లాస్ యూనివర్సిటీస్లో మన పిల్లలు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం వల్ల రేపు సంవత్సరం ప్రారంభిస్తే 10th క్లాస్కి వస్తులోకి వారు కమ్యూనికేట్ చేసేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎక్సలెంట్గా పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఐబీ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినటువంటి విధానాన్ని ఈ సందర్భంలో ఈ 24-25లో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులతో పాటు శిక్షణ ఇస్తారు. అంటే ఐబీ విద్య తెచ్చేశారు, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు రేపు పొద్దున్న. అది పర్టికులర్గా అడుగుతారు కాబట్టి ప్రతిపక్షాలకు ఆ తావేమీ ఇవ్వకుండా వారిని టీచర్స్ని విద్యాశాఖలో ఉన్న వారిని అందరినీ కూడా ట్రైన్ చేసేటువంటి కార్యక్రమం 24-25లో జరుగుతుంది. సామర్థ్యం నైపుణ్యాల పెంపు 25 నుంచి 1వ తరగతి చెప్పాను కదా. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయితే 26 నుంచి సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ 25లో స్టార్ట్ అవుతుంది, సెకండ్ క్లాస్ 26లో స్టార్ట్ అవుతుంది. సుమారుగా 2035 నాటికి 10th క్లాసు, 2037 నాటికి +2 రెండు కూడా పరీక్షలు రాసే స్థితికి మన పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ తయారవుతారు. దీని ద్వారా వాళ్ళ ఆ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ, ఐబీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్కి ఉన్నటువంటి వాల్యూ ఇంటర్నేషనల్గా చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్. అంటే సుప్రసిద్ధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు చాలా మెరుగ్గా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర దీనితో ఈ ఎడ్యుకేషన్తో ప్రపంచ స్థాయికి ఎదుగుతుందనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి జరిగినటువంటి ఇవాళ ఏదైతే కేబినెట్లో చర్చ జరిగిందో దానికి జరిగినటువంటి నిర్ణయం ఇది చారిత్రకమైనటువంటి మార్పు ద్వారా ఒక మంచి అడుగు. ఇప్పటికే విద్యాపరమైనటువంటిది చాలా అడుగులు వేశాం. దానితో పాటు అవి చెప్పి బ్యాక్లారెట్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఐబిఎస్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. కానీ దాన్ని ఇంకా మనం పెంచాలనేది ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు సిబిఎస్ఈ ఉంది, ఎస్ ఆమోదం జరిగిన తర్వాతే కదా. ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, దానికి తోడు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఉందా? ఎస్ఎస్సి బోర్డు ఉంది కదండి. కాదు సిబిఎస్ఈ ఉందా లేదా? ఎవరు లేదు.